హూ అనే క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడగాలనే దాని గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఒక పనిని లేదా కొన్ని పనులను చేయే వ్యక్తిని గురించి అడుగుటకు హూ అనే క్వశ్చన్ వర్డ్ను ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ వచ్చేసి హూ ప్లస్ వెర్బ్ 1, దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము. ఈ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అయితే హూకి మిగతా క్వశ్చన్ వర్డ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. ఇక్కడ మాత్రం హూ అనే క్వశ్చన్ వర్డ్తో క్వశ్చన్ అడిగేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించకుండా క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే కనుక, హూ గోస్ టు స్కూల్, పాఠశాలకు ఎవరు వెళతారు. హూ టేక్స్ డాగ్ ఆన్ వాక్, కుక్కను ఎవరు నడకకు తీసుకుని వెళతారు. హూ కుక్స్ ఫుడ్, ఆహారమును ఎవరు వండుతారు. హూ పెయింట్స్ పిక్చర్, చిత్రమును ఎవరు వేస్తారు. హూ టేక్స్ కేర్ ఆఫ్ పీపుల్, ప్రజలను ఎవరు చూసుకుంటారు. హూ ప్రొటెక్ట్స్ ద పీపుల్, ప్రజలను ఎవరు రక్షిస్తారు. హూ వాంట్స్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ను ఎవరు కోరుకుంటున్నారు. ఈ ఎగ్జాంపుల్స్ పరిశీలించినట్టయితే కనుక, వెర్బ్కి ఇక్కడ ఈఎస్ చేరింది, ఇక్కడేమో ఎస్ చేరింది, ఇక్కడ ఎస్ చేరింది. అట్లాగే ఏ వాక్యంలో కూడా మనం హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించలేదు. ఒకసారి స్ట్రక్చర్ చూసినట్లయితే హూ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ extra words. Thank you for watching this video.